అంటే మీ జనరేషన్ లో మీరు పడే పాటలు, మీరు పడే ప్రయత్నాలు, ట్రయల్ అండ్ ఎర్రర్ అంటారే, అలాంటి దాంట్లో నీ కెరీర్ ఫస్ట్ పిక్చర్, నీది ఫస్ట్ పిక్చర్ 2017 ఇప్పుడు అనుకుంటా కదా? 16 రిలీజ్, 2016 రిలీజ్, బొమ్మల రామారావు. బొమ్మల రామారావు. అసలు ఎలాగ నువ్వు ఇండస్ట్రీలో కనెక్ట్ అయ్యి ఏదో థియేటర్లో నాటకాలు గట్ట వేసుకుంటూ తిరిగిన వాడివి? అంటే ఏం లేదు సార్, ఫస్ట్ డిగ్రీ నేను సిటీ కాలేజ్లో చదువుకున్నాను. 2005 to 2008 నాది బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ. సో ఏదో ఎంఎస్సీ ఏదో జాబో చేసుకున్నాము, తర్వాత అలా సెటిల్ అయిపోవచ్చు అనుకున్నాను. మా కాలేజీలో నేను చదువుకునేప్పుడే ఎక్కువ షూట్స్ అయ్యేవి. షాక్ కానీ, పోకిరి కానీ, రామ్ అని నితిన్ గారిది, గర్ల్ ఫ్రెండ్ అనుకుంటాను రోహిత్ గారిది పాత సినిమా, రోహిత్ గర్ల్ ఫ్రెండ్. ఇవన్నీ నేను చదువుతున్న దేవుడు వరం ఇస్తే నిన్నే కోరుకుంటా, నవనీత్ కౌర్ గారు అనుకుంటాను అందులో. సో ఆ టైంలో మేము చదువుకునే టైంలోనే షూట్స్ అవుతూ ఉండే, వెన్నెల. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఇది కూడా ఏదో ప్రొఫెషన్ ఉన్నట్టుంది అనిపించింది, కానీ ఎప్పుడు సీరియస్గా ఆలోచించలేదు. ఎప్పుడైతే సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్ నా కోర్స్ అయిపోతుందో డిగ్రీ, అప్పుడు ఎందుకో నాకు జాబ్ అంటే బోర్ కొట్టడం అనేది ఒకటి సైకలాజికల్గా పడిపోయింది. నేను ఉండిందేమో కాటిదాన్ ఇండస్ట్రియల్ స్లమ్, అక్కడ ఉండేవాళ్ళు, పేరెంట్స్ ఫ్యాక్టరీలో వర్క్ చేసేవాళ్ళు. సో చూస్తున్నప్పుడు నా చుట్టూ ఉన్న మనుషులు, తర్వాత మా బావ పోస్ట్ మ్యాన్గా ఉన్నారు, పెద్ద బావ, తను ఇంకొక బావ కొరియాలో వర్క్ చేసేవాళ్ళు. వీళ్ళు కూడా ఏంటంటే మోర్ సండే కోసం ఎదురు చూడడం, హాలిడే కోసం ఎదురు చూడడం, లీవ్స్ వస్తాయి ఎటన్నా పోదాం అని ప్లాన్ చేయడం, రాత్రి పడుకున్నప్పుడు అబ్బా పొద్దున వెళ్ళాలి అనే ఫీలింగ్ ఒకటి ఉండడం, ఇవన్నీ నాకు సైకలాజికల్గా ఉద్యోగం చేయకూడదు అనిపించేలా చేశాయి. సో పేరెంట్స్ని చూశాను, బంధువుల్ని చూశాను, ఇంట్లో వాళ్ళని చూశాను, చుట్టుపక్కల ఫ్రెండ్స్ని అందరినీ చూశాను. నేనున్న ఏరియాలో ఎక్కువగా 10th ఇంటర్తోనో ఆపి మళ్ళీ అదే ఫ్యాక్టరీస్కో ఉద్యోగాలకో వెళ్తూ ఉంటారు. సో ఇది కరెక్ట్ కాదు, ఉద్యోగం మాత్రం చేయకూడదు, ఏం చేసినా పర్లేదని ఎతుకుతున్న ప్రాసెస్లో డిగ్రీ చదువుతున్నప్పుడు ఏముంటాయి ఆల్టర్నేటివ్ కెరీర్స్ అని చూస్తూ ఉండే. అందులో నేను టిక్ పెట్టుకుంది ఏంటంటే ఫ్లైట్ స్టీవార్డ్ ఒకటి. ఇప్పుడు అందరూ ఎయిర్ హోస్టెస్ ఉంటున్నారు, కానీ అప్పుడు ఫ్లైట్ స్టీవార్డ్ కూడా ఉండేవాళ్ళు. అదొకటి, మోడలింగ్ ఒకటి, యాక్టింగ్ ఒకటి. ఫ్లైట్ స్టీవార్డ్ నాకు ఇంగ్లీష్ రాదు, మోడలింగ్ అంటారా, నేను నా నేపథ్యం ఇదంతా చూస్తే నాకు రాదు. సో ఈ రెండు కొట్టేసి మిగిలింది యాక్టింగ్. దట్టు నేను చూస్తున్నాను, కాలేజీలో చేస్తున్నారు, కళ్ళ ముందు చూస్తున్నాను, కెమెరాలు ఇదంతా కాదు కానీ మనుషులు హడావుడి గోల వాతావరణం ఉంటుంది కదా, చూస్తున్నాను. ఇదేదో బాగానే ఉంది అన్నప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు ఫిల్మ్ స్కూల్స్లో నేర్పిస్తారు. ఫిల్మ్ స్కూల్స్లో ఎంత ఉంటుంది డబ్బులు నేర్చుకోవాలంటే ఎక్కువే ఉంటుంది. అది నేను మా ఇంట్లో అడగలేను. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆ 1 year వేస్ట్ చేశాను. ఈ ఆలోచనలో ఏం చేయాలి అనే దాంట్లో 2008 తర్వాత 1 year వేస్ట్ చేశాను, రకరకాలుగా ఆలోచిస్తూ ఎవరిని కలవాలి, ఏం చేయాలి. మధ్య మధ్యలో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది మనకు అఫజల్గంజ్లో, మా కాలేజ్ దగ్గర. సో అక్కడికి వెళ్ళిపోయి పేపర్లు తీసుకుని అందులో ఆంధ్రజ్యోతిలోను, డీసీలోను, క్లాసిఫైడ్స్లో నటీనటులు కావాలని ఉండేవి, చిన్న చిన్నగా రాస్తారు, 4 numbers వేసి, కాయిన్ బాక్స్లో కాయిన్ వేసి ఆ నంబర్ వెళ్ళి పెన్ను పేపర్ పెట్టుకుని నోట్ చేయడం, వాళ్ళకి ఫోన్ చేసి సార్ పేపర్లో ఇలా చూశాను, మీరు యాక్టర్స్ కోసం చూస్తున్నారా. అప్పటికి నాకు ట్రైనింగ్ లేదు, ఏమీ తెలియదు. అలాగా మళ్ళీ ఏరియా ఏదో చెప్తే మళ్ళీ ఆ ఏరియాకి నడుచుకుంటూ పాస్ ఉండింది. తర్వాత బస్ పాస్ ఉండింది. కాలేజ్ అయిపోయిన తర్వాత నాకు 365 rupees ఏమి ఉండింది మంత్లీ పాస్. సో అది కొనుక్కుని కాయిన్ బాక్స్లో కాయిన్ వేయడం, ఈ ఏరియాలో ఉన్నానండి, ఇంతకుముందు ఫోన్ చేసింది నేను, ఎక్కడ రమ్మంటారు, అలా ట్రై చేసేవాడిని. అది అటు పోయిన తర్వాత అసలు ఏం ఉండేది కాదు. అంటే లైక్ ఒక ఫోటో ఇచ్చి వెళ్ళండి, లేకపోతే మీరు 2000 కడితే మీకు ఒక ఫోటో షూట్ చేయాలని, లేకపోతే మీరు దాన్ని ఏమంటారు రేపు పొద్దున వచ్చేయండి మేము తీసుకెళ్తారు ఇలాగని. ఒకసారి అలాగే తీసుకెళ్లారు, అంటే రమ్మన్నారు, రేపు పొద్దున్న రమ్మన్నారు. ఆ రోజు వర్షం పడింది, అది ఖతర్నాక్ సినిమా. అప్పటికి నాకు గడ్డం మిస్ ఏం లేదు, డిగ్రీ అయిపోయినా కూడా చిన్నపిల్లలాగే ఉండేవాడిని. సో ఒక ఆయన కలిశాడు, రేపు మార్నింగ్ 5 o'clock వచ్చే బస్ వస్తుంది ఎక్కేసి అన్నాడు. తీరా చూసాను అలా చాలా మంది ఉన్నారు అక్కడ. తర్వాత అర్థమైంది అది ఎక్స్ట్రాస్ కింద వచ్చే క్రూ జనం అనేసి. ఆ రోజు అవ్వాల, మళ్ళీ ఫోన్ చేసి ఏమో వర్షం పడిందమ్మా ఈరోజు లేదు షూట్ అన్నారు. అలా అయిపోయింది. ఇలా కాదు ఏదో మిస్ అవుతుంది, ఏం చేయాలి అన్నప్పుడు థియేటర్ ఆర్ట్స్ చేయడం బెటర్ అన్నారు. సో ఆ ప్రాసెస్లో ఒక 5-6 రోజులు ఇంకా థియేటర్ ఆర్ట్స్కి టైం ఉంది, నెక్స్ట్ ఇయర్ జాయిన్ అవుతారు, అంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఆ గ్యాప్లో ఒక ఫ్రెండ్ కలిశాడు, షూటింగ్ వస్తావా అంటే ఒరే దానికోసం ఎదుగుతున్నాను అంటే సరే రా అని చెప్పి తీసుకెళ్లారు. అక్కడ ఏజెంట్స్ ఆర్ కోఆర్డినేటర్స్ అని ఉంటారు కదా, వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు ఒక రాంపోతినేని గారిది గణేష్ అని ఒక సినిమా ఉంది,
అది కొంపల్లి సినీ ప్లానెట్లో షూట్ చేస్తున్నప్పుడు ఒక 2 days వెళ్ళాను, ఎక్స్ట్రా బ్యాక్గ్రౌండ్. తర్వాత అట్మాస్ఫియర్. తర్వాత ఉపేంద్ర గారు శ్రీమతి అని ఒక ఫిల్మ్ చేస్తున్నారు, ఎయిత్రాజ్ రీమేక్. సో దానికి రిసార్ట్లో షూట్ అవుతుంటే ఒక 2-3 days వెళ్ళాను. తర్వాత ఇక్కడ హైటెక్ సిటీలో చేశారు. సో ఒక 5-6 days వెళ్ళాను ఎక్స్ట్రా 2 సినిమాలకి. డబ్బులు ఇచ్చారా? ఏదో 250-300 రోజు, కానీ అప్పుడు చాలా తక్కువ ఉంది. సో 250 అనుకుంటా. అవును. సో అప్పుడు ఇంకా డబ్బుల కంటే మెయిన్ నేను సినిమాలో చేస్తాను కదా, ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉంది. కానీ కెమెరా ఎక్కడో ఉంది, ఏం జరుగుతుందో తెలీదు. 100 మందిలో ఒకటిగా నిలబడ్డాను. ఇది కాదేమో అనిపించి ఇంకా అకాడమిక్ ఇయర్ ఇది ఆపేసి డిగ్రీ అలాగూ నాది అయిపోయింది కాబట్టి క్వాలిఫికేషన్, మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ, థియేటర్ ఆర్ట్స్, MA. సో అలాగా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ 2 years. ఏంద్రా అయ్యా నువ్వు, నీ సినిమాలు ఏంది, నీ గొడవ ఏంది, మన ఫ్యాక్టరీ ఉంది కదా. మన ఫ్యాక్టరీ అందులో వర్కర్. అదేనమ్మా, మన ఫ్యాక్టరీ ఉంది కదా, ఇందులో ఉద్యోగం చేసుకోకుండా ఏంద్రా నీ సినిమాలు గట్టా. అసలు మన నైజాం ఏరియాలో, తెలంగాణలో సినిమా కాన్షియస్నెస్ చాలా తక్కువ వెన్ కంపేర్డ్ టు ఆంధ్ర. ఇక్కడంతా పోరాటాలు, ఉద్యమాలు, రజాకర్ మూమెంట్స్, నైజాం పాలన, ఈ ఇష్యూస్. తర్వాత తెలంగాణ సెపరేట్ తెలంగాణ రాలేదన్న ఒక ఇది, వీటిలోనే ఈ వాతావరణం. ఆ టైంలోనే నాది PG అయిపోయింది కూడా, ఆ టైం 2011. అదే మీ వాళ్ళు నిన్నే అబ్జెక్ట్ చేయలేదా? మీ మదర్ ఫాదర్ అంటే అంత అనలేదా ఇంట్లో? నా పేరెంట్స్ ఎప్పుడు కూడా ఫ్యాక్టరీకి రా అని ఎప్పుడు చెప్పలేదు. లేకపోతే అంటే వాళ్ళు నమ్మింది ఏంటంటే నేను ఏదో MBAనో లేకపోతే MSCO ఏదో చేసి ఒక మంచి జాబ్లోకి వెళ్ళి మంత్లీ ఇంత శాలరీ తెచ్చుకొని సేఫ్ సెక్యూర్డ్ లైఫ్, ఒక పెళ్ళి, పిల్లలు, ఇలాగా వాళ్ళని చూసుకుంటూ నేను బాగుంటానని ఎక్స్పెక్ట్ చేశారు. అది నేను వాళ్ళకి లేకపోయాను. అదే అక్కడ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది కదా. అయ్యింది నాకైనా. అమ్మ ఎప్పుడు అబ్జెక్ట్ చేయాలి, అమ్మ ఎప్పుడు కూడా వాడికి నచ్చింది చేయని. అమ్మే దట్టు ఎప్పుడు కూడా నేను బాగా చదివేవాడిని, స్కూల్లో కానీ డిగ్రీలో కానీ. ఎప్పుడు కూడా ఈవెన్ PG కూడా నాది ఆల్మోస్ట్ 75%, 79% ఉంటుంది. సో దానివల్ల నా మీద ఒక నమ్మకం ఉండేది వాళ్ళకి. ఊళ్ళో టీచర్స్ చెప్పినప్పుడు, పక్కన నా ఫ్రెండ్స్ చెప్పినప్పుడు, బాగా చదువుతాడు మీ వాడని చెప్పినప్పుడు తెలియకుండానే వాళ్ళకి నా మీద ఒక నమ్మకం, ధైర్యం. అంటే రాముడు మంచి బాలుడి ఇమేజ్. సో అందుకని ఈడేం చేసినా ఆలోచించి చేస్తున్నాడులే అన్నది అమ్మకున్న ధైర్యం. నానేమో ఒరే నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావేమో, పక్క పిల్లలందరూ సెటిల్ అయిపోయారు, ఉద్యోగం చేస్తున్నారు, ఎంతో కొంత సంపాదిస్తున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, నీ పరిస్థితి ఏంటి అన్నది కాన్ఫ్లిక్ట్ ఉండేది. దానికి కొంచెం రకరకాల ప్రయత్నాలు చేశాను. రేడియో జాకీ చేశాను రెయిన్బో FMలో. సో అక్కడ 800 rupees పర్ ఎపిసోడ్, అంటే 2 గంటల్లో వర్క్ ఉండింది. వీక్లీ వన్స్ వచ్చేది, నెలకు 4-5 వారాలు, అంటే 5 రోజులు వర్క్ ఉండేది, 5 సార్లు. దానివల్ల ఒక 3,500 నుంచి 4,000 అలాగా ఎన్ని స్లాట్స్ వస్తే అంత వచ్చేది. తర్వాత నేను యంగ్ ఆర్టిస్ట్ స్కాలర్షిప్ అని ఒకటి ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఢిల్లీది. నేను థియేటర్ ఆర్ట్సే చదివాను కాబట్టి ఒక కోర్స్ ఏదైనా నేర్చుకునేటప్పుడు ఒక యాక్టర్కి నెలకి 5,000 గ్రాంట్, అది స్కాలర్షిప్ లాగా వస్తుంది. నేను అది క్రాక్ చేసి 2 ఏళ్ళ పాటు నెలకు 5,000 అది వచ్చేది. సో నా ఏజ్ అప్పుడు 23 ఏళ్ళు. 25 ఏళ్ళ లోపు ఉండి అది నేర్చుకునేదానికి అప్లికేషన్ పెట్టుకొని ఒక గురువుని సెలెక్ట్ చేసుకొని చేయాలి. నేను అది చిల్డ్రన్ థియేటర్ పెట్టుకొని అది చేసినప్పుడు నెలకు 5,000 లెక్కన అది వచ్చేది. రేడియో ఎక్కువ కాలం చేయలేదు, ఒక 5-6 నెలలు చేశాను. బట్ ఆ స్కాలర్షిప్ అన్నది నా ఖర్చులకి, అవసరాలకి, ఇంట్లో వాళ్ళకి కొంచెం పర్లేదులే, నేను మిమ్మల్ని అడగకపోయినా అదొకటి ఉండేది. అండ్ నాటకాలకి నేను ఛార్జ్ చేసేవాడిని. నేను స్టేజ్ ప్లేస్కి కూడా ఎంతో కొంత తీసుకునేవాడిని. అది 1000 రూపాయలు అవ్వచ్చు, 500 అవ్వచ్చు, 1500 అవ్వచ్చు. నెలకు 2-3 షో అవి చేసిన, రేడియోనో ఇదో స్కాలర్షిప్ ఏదో అలా ఎర్నింగ్ ట్రాక్ లోకి వెళ్ళావు. అంటే డబ్బింగ్ కూడా చెప్పేవాడిని. ఈ ATVలో చైనీస్ ఫిల్మ్స్, ఇంగ్లీష్ ఫిల్మ్స్ తెలుగులో వచ్చేవి. వాటికి చిన్న చిన్న పదాలకి, చిన్న చిన్న లైన్స్కి, ఎక్స్ట్రాస్కి వాయిస్ ఇవ్వడానికి వెళ్ళేవాడిని. వాళ్ళు 500-800 అలా ఇచ్చేవాళ్ళు. సో అవి తీసుకెళ్ళి ఇంట్లో ఇవ్వడం, అలాగా కొంచెం పర్లేదులే నేను సర్వైవ్ అవుతాను, మీరు నమ్మండి అనేలాగా వర్క్ చేసాం. అదే డబ్బులు తీసుకెళ్ళి ఇస్తుంటే కొడుకు ప్రయోజకుడు అయిపోయాడు ఉంటుంది. ఎక్కువ కాకపోయినా ఏడ్చేవాడికి ఖర్చు ఇచ్చినట్టు. అదే ఏదో అసలు ముందు నువ్వైతే వేస్ట్ కాదు, డూయింగ్ సంథింగ్, పర్వాలేదు అన్న ఒక ధైర్యం. డబ్బే కదా ధైర్యం ఇచ్చేది. అందుకే నీకు ఎప్పుడు గుండె వైపు ఉంటుంది, జేబు డబ్బులుంటే గుండె ధైర్యం ఉంటుంది. అట్లాగా వెరీ గుడ్.